కొంచెం అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నా తండ్రి మీకు వందనాలు. దేవా, వ్యర్థంగా నా తండ్రి జీవించకుండా మీ మాటల ప్రకారం మేము బతికి మీ రాక కొరకు నా తండ్రి మేము ఎంత సిద్ధపాటుకు ఉండాలో నా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకున్న దానికి దినదినము నా తండ్రి మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించండి. దేవా నా తండ్రి, ఈ దినము నా తండ్రి మా హృదయాలతో మీరు మాట్లాడండి. దేవా నా తండ్రి, ఏ ఎన్నిక లేని నన్ను నా తండ్రి నీ బిడ్డలతో నా తండ్రి మాట్లాడుతున్నా నా తండ్రి వినుచున్న నీ పిల్లలకి చెప్పుతున్న నాకును, అలాగే ట్రాన్స్లేషన్ చేస్తున్న మీ కుమారులకు కూడా నా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మీరే మా అందరితో మాట్లాడమని కోరుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీకు అందరికీ యేసుక్రీస్తు వారి పేట నా శుభవందనాలు. దేవుని పిల్లరా, आए हुआ सभी को यीशु मसीह का नाम पे शुभकामनाएं बता रहा हूँ. పిల్లరా, దేవుని యొక్క కృపను బట్టి మనమందరం కూడా సజీవులుగా దేవుడు మనల్ని బ్రతికించి మరొక ఆదివారపు ఆరాధనలో మనల్ని కూడా ప్రవేశపెట్టిన కన్న తండ్రి అయిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాను. और एक इतवार का दिन को हमको इस कैलेश में प्रवेश किया, परमेश्वर को धन्यवाद देता हूँ. మనకందరికీ తెలుసు, మరి దైవ సేవకులు మరి వివాహం నిమిత్తం ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళుంటున్నాడు. आपको सबको पता है विवाह के लिए हमारा पास्टर जी ने गाँव गया है. ఈ దినము వివాహం మరి చెన్నై ప్రాంతంలో మరి జరుగుతుంది. आज का दिन उधर विवाह है ना, शादी उधर चेन्नई पे चल रहा है. గనుక ఆ వివాహం కొరకు ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాం సంఘమంతా. आज का दिन के लिए बहुत दिन से हम लोग प्रार्थना करते आया हुआ है. దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క ద్వారాలు తెరిచి మరి దేవుడు తగిన సమయంలో మరి ఈ దినం వివాహం మరి సలోమి సిస్టర్ యొక్క వివాహం జరుగుతుంది అక్కడ. परमेश्वर का अनुग्रह से आज सलोमी सिस्टर का शादी हो रहा है चेन्नई पे. గనుక దేవుడు ఎన్నో కార్యక్రమాలు సంఘం ద్వారా జరిపిస్తూ ఉంటున్నాడు. దేవుని ద్వారా कैलेश की तरफ से परमेश्वर ने बहुत कार्य चला रहा है प्रियो. గనుక దేవుడు చాలా గొప్పవాడు. इसलिए यीशु मसीह बहुत महान है परमेश्वर. గనుక దేవుడిని మనము ఆరాధించేవారు ఉండాలి. దేవుని ద్వారా हम परमेश्वर को आराधना करने वाला जैसे रहना चाहिए. గనుక ఈ యొక్క ఈ యొక్క ఆరాధనలో కూడా आज का आराधना में దేవుడు మనందరితో తన మాటల్ని మనం హెచ్చరించాలని కోరుకుంటూ परमेश्वर अपना वचन हमको बताने के लिए सोच रहे. నిజంగా రాకడ గురించి చాలా మందికి కూడా అవగాహన లేదు అని మనం ఆలోచించాలి. దేవుని పిల్లరా, प्रभु का आगमन के लिए सब बहुत लोगों को पता नहीं है प्रियो. ఏమంటే రాకడ గురించి తెలియని వారు ఎవరన్నా ఉన్నారా? प्रभु का आगमन के लिए नहीं जाना बोल के ऐसा कोई है क्या प्रियो? తెలుసు. पता है. తెలుసా తెలవదు చెప్పండి. पता है कि नहीं पता है? అవునా కదా? है कि नहीं? ఇప్పుడు యేసుక్రీస్తు రాకడలో ఏమి సంభవించబోతున్నాయని మనకు తెలుసా తెలవదా? अभी यीशु मसीह का आगमन में क्या हो रहा है आपको पता है कि नहीं पता? ఆయన దొంగవలే వచ్చును. वो चोर जैसा आएगा. అంటే ఆయన వచ్చినప్పుడు ఈ మహాకాశ ఇవన్నీ కూడా అంతమైపోతాయి. जब यीशु मसीह आ जाएगा, जब आकाश जो पृथ्वी है सारा खत्म हो जाएगा. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ వచ్చినప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ఆయన చూస్తుంది. जो यीशु मसीह का जो दूसरा आगमन में पूरा दुनिया देखेगा. ఇవన్నీ తెలుసా తెలవదా చెప్పండి దేవుని. ये सब सबको पता है कि नहीं पता प्रिय? అయితే తెలిసినా కూడా మరలా మన జీవితాలలో భయము ఏమన్నా కానొస్తుందా? जानने से भी हमारे जीवन में कुछ बदलाव दिखाई दे रहा है क्या? అంటే తెలిసి మనం ఏం చేస్తున్నాము? जानने के बाद भी हम लोग क्या कर रहे हैं? అలవాటుగా ఉంటున్నాం దేవుని పిల్లరా. आदत से ही हम लोग जी रहे हैं. ఏదో ఎప్పుడో జరగబోతుందంట, कभी ना कभी कुछ होने वाला था, అప్పుడు చూసుకోవచ్చులే उस समय देखेंगे అని మనిషి ఆలోచనలో ఉంటుండ దేవుని పిల్లరా. ऐसा इंसान सोच रहा है. అందుకని దేవుడు బైబిల్ గ్రంథంలో నుంచి చాలాసార్లు రెండో రాకడ గురించి మాట్లాడుతూ వచ్చాడు దేవుని ద్వారా. इसलिए बाइबल में बहुत बार परमेश्वर ने यीशु मसीह का दूसरा आगमन के लिए लिखवाया गया. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన యొక్క రాకడ గురించి మాట్లాడుతూ వచ్చాడు. मत्ती सुसमाचार से प्रकाशित तक उसका आगमन के लिए लिखवाया गया प्रियो.
అయినా తెలిసినా కూడా మనుషులు ఎలా ఉంటున్నారు? फिर भी जानने से इंसान कैसे रह रहे प्रियो? మనిషి అలవాటు చొప్పున వాడుకు చొప్పునే బ్రతుకుతున్నారు దేవుని పేర. इंसान आदत के हिसाब से जीवन चला रहा है కానీ प्रियो। దేవుని ఆలోచన ఏంటో తెలుసా? लेकिन परमेश्वर का सोच क्या है నా पता है? రాకడలో వాళ్ళు ఎంత డెత్ లో ఉండాలని దేవుడు ఆలోచిస్తున్నాడంటే मेरा आंगन में वो लोग कितना ध्यान रखना चाहिए, చాలా ఆలోచించాలి. बहुत सोचना चाहिए। ఎంత పవిత్రతగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడంటే कितना पवित्रता से जीना है बोल के परमेश्वर सोच रहा है कि అయ్యో వీళ్ళకి అర్థం కావటం లేదేమోనని इसको समझ में नहीं आ रहा कि ఇదిగో కొందరు చరిత్రను మనం ముందుకి తీసుకొస్తాడు దేవుని ప్లాన్. इसलिए कुछ चरित्र को, हमारा हिस्ट्री को हम लोग के सामने रखा है प्रियो। అందుకని పౌలు గారు ఒక విషయం మాట్లాడతాడు. इसलिए पौलुस ने एक बात ఒక करता है, సంఘాన్ని గురించి రాస్తూ एक कलीसिया के बारे में लिखता है। దశలోనికి రాసిన మొదటి పత్రిక थेसलोनिका पहले पत्री 5వ అధ్యాయము 5वां अध्याय 1వ వచనం. पहला वचन। దశలోనికి రాసిన మొదటి పత్రిక थेसलोनिक पहले पत्री 5వ అధ్యాయం మొదటి వచనం. 5वां अध्याय पहला वचन। సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. చాలండి. ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. वो कालम और समयों के बारे में लिखने की जरूरत नहीं है बोल के पौलुस बता रहे అంటే ఏ విషయాన్ని గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు? मतलब कौन से विषय के बारे में पौलुस बात कर रहा है? యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ గురించి, यीशु मसीह का दूसरा आगमन के लिए, ఈ దశలోనికలో ఉంటున్న సంఘస్థులకి, थेसलोनिका कलीसिया के लिए వాళ్ళు చాలా బాగుగా తెలుసుకొని ఉన్నారంట. वो लोग अच्छा से जाना है प्रियो। అందుకే అంటున్నాడు ఇక్కడ, इसलिए बता रहे प्रियो, సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు అంటాడు దేవుని ప్లారా. हे भाइयों, वो कालों के और वो समय के बारे में आपको लिखने की जरूरत नहीं है बोल के बता रहे। అంటే మీరు బహుగా అంటాడు, మీరు బహుగా మీరు తెలుసుకొని ఉన్నారు, आप अच्छा से जाना है प्रियो बोल के बता रहे। అంటే వారికి రాయనక్కర్లేదు అంటే చెప్పనక్కర్లేదనే కదా అర్థం. उन लोग को थेसलोनिका कलीसिया को बताने की जरूरत नहीं बोल के पता है ना। అంటే వారికి రాయనక్కర్లేదు అని దశలోని సంఘానికి రాస్తున్నాడు. उन लोग को बताने के लिए जरूरत नहीं बोल के थेसलोनिका को लिख रहा है। ఏ విషయాన్ని గురించి? किसके बारे में लिख रहे हैं? యేసుక్రీస్తు రెండో రాకడ గురించి. यीशु मसीह का दूसरा आगमन के लिए। రాయనక్కర్లేదు అంటే వాళ్ళు ఎలా ఆలోచించుంటారు చెప్పండి? लिखने का जरूरत नहीं मतलब वो लोग कैसे रीति से सोचा అంటే होगा। యేసుక్రీస్తు రెండో రాకడ గురించి రాయనక్కర్లేదని నా సంఘానికి చెబుతుంటే ఈ రోజు సంఘములో ఎన్ని బోధలు రాకడ గురించి చెబుతున్నా ఈ రోజు మనం ఎలా ఉంటున్నాం? वो कलीसिया को लिखने की जरूरत नहीं बोल के लिखा रहे। కానీ ఈ రోజు సమాజంలో, आज का समाज में సంఘంగా ఉంటున్న మనకి हम कलीसिया के जैसे रह रहे। ఎన్ని బోధలు యేసుక్రీస్తు రాకడ గురించి మనం చెబుతున్నా మనం ఎలా ఉంటున్నాం? कितना वचन बहुत लोग बता रहे हैं यीशु मसीह का दूसरा आगमन के लिए। మన పనులో మనం ఉంటున్నాం దేవుని हमारे ద్వారా. काम में हम लोग काम कर रहे అయితే हैं। దేవుడు ఇంకా ఆలోచించి परमेश्वर और सोच के ఏదన్నా నా పిల్లలకి అర్థమయ్యేలాగా నేను చెప్పాలని దేవుడు ఆలోచన దేవుని ప్లాన్. मेरे बच्चों को समझने के लिए वो सोच रहे प्रियो। అంటే కొందరు చరిత్రనన్న తీసుకుని వచ్చి వారికి చెబుతున్నా వారు అర్థం చేసుకుంటారేమో నా రాకడ గురించనని దేవుడు చాలా ఆలోచించాడు దేవుని ప్లాన్. कुछ लोगों के जीवित चरित्र से हमारा बच्चे जानेगा बोल के परमेश्वर सोच रहे प्रियो। చూద్దాం, ఒక చరిత్రని దేవుడు మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాడు. एक चरित्र हम लोग देखेंगे प्रियो। యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో, दूसरा आगमन के लिए हम लोग कैसे रेडी होना बोल के बता కానీ रहे। ఆ కాలంలో ఒక చరిత్రలో వారికి సంభవించబోతున్నదే దానికి దీనికి ఎంత పోలిక మనం ఆలోచించగలిగితే, लेकिन वो काल में जो क्या हो रहा है अगर हम लोग डिफरेंस पता सोचेगा तो ఇర్మియా గ్రంథము इर्मिया ग्रंथ 1వ అధ్యాయము पहला अध्याय 14వ వచనం. 14 वचन। ఇర్మియా గ్రంథము इर्मिया ఫస్ట్ చాప్టర్ पहला अध्याय వర్సెస్ 14. 14 वचन। అందుకు యెహోవా విలాగ చలివిచ్చును, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును. ఏమంటే ఇశ్రాయేల్ యొక్క ప్రజల నిమిత్తము ఇర్మియా గారు ఇశ్రాయేల్కి ఒక విషయం చెబుతాడు దేవుని పేరు. इस्राएल के बारे में इर्मिया ने एक बात बता रहे प्रियो। ఉత్తర దిక్కు నుండి ఒక కీడు వచ్చును అని అంటుండ దేవుని పేరు. उत्तर दिशा से एक कीड़ आने वाला बोल के बता रहा था। ఈ మాట చదువుకొని చాలా మంది, ये बात पढ़ के बहुत लोग, గత కాలంలో కరోనా వచ్చింది కదండి,
पिछले बार कोरोना आया प्रियो। ఈ మాటను తీసుకొని కరోనాకు అప్పచెప్పి దేవుడు ముందుగా చెప్పాడండి బైబిల్లో రాసి ఉన్నారని. ये बात को कोरोना को जोड़ दिया प्रियो। ఏమండి మరి ముందుగా ఒకవేళ మనము బైబిల్లో ఏది పెడితే లోకంలో ఉంటున్న దానికి దీనికి తీసుకొచ్చి లింక్ చేసి చెప్తున్నాం అనుకోండి, जो बाइबल में जो लिखा है वो जो विपत्ति वो जो कोरोना के बारे में लिंक किया तो कैसे होता है? కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? लेकिन वो लोग क्या बोलते पता है? ఏమంటే ముందుగా చెబితే మరి మీరు ఎందుకు చెప్పలేదు? अगर बाइबल में पहले बता दे तो आप लोग क्यों नहीं बोला कोरोना आएगा बोल కాదు के? దేవుని పేరు ఇక్కడ ऐसे नहीं प्रियो, కరోనాకు సంబంధించింది కాదనమాట. कोरोना का संबंध नहीं है। ఇశ్రాయేలు ప్రజలు इस्राएल लोग ఐగుప్తు దేశంలో నుండి 430 సంవత్సరాలు బయటకు వచ్చిన తర్వాత मिस्र देश में 4 साल के बाद बाहर आने के बाद వారు దేవుణ్ణి విడిచి वो परमेश्वर को छोड़ के దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారు परमेश्वर के व्यतिरेकी हो गया। గనుక ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షమై इसलिए इर्मिया को परमेश्वर ने प्रत्यक्ष हुआ। ఇర్మియా ద్వారా వారితో మాట్లాడిస్తారు. దేవుడు इर्मिया के द्वारा इस्राएलियों से बात करवाया। ఏమని మాట్లాడిస్తున్నాడంటే, क्या बोलवाया? తూర్పు నుండి ఒక కీడు మీకు సంభవించబోతుంది. 14 ईस्ट से जो है एक विपत्ति आने वाला बोल के बता रहे। అది ఎలా సంభవించబోతుందంటే మీకు वे कैसे बता होने वाला पता है? 15వ వచనం. 15 वचन पढ़िए। ఇదిగో నేను ఉత్తర దిక్కు నుండి ఆ రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేము గుమ్మంలోను యెరూషలేము చుట్టున్న ప్రాకారములన్నిటినీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించుదురు. 16వ వచనం. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్ని దేవతలను ధూపం వేసి చాలండి అంటే ఇదిగో నేను ఉత్తర దిక్కు నుండి రాజ్యములను స్థాపించదును అంటాడు దేవుని పేర. हे मैं उत्तर दिशा से आपको राज बनाऊंगा बोल के बता रहा। ఏమని ఇర్మియా గారు ఇశ్రాయేలు ప్రజల్ని పిలిచి ఏమని చెబుతారంటే, ఉత్తర దేశం నుండి మీకు కీడు సంభవించబోతుంది, ఒక రాజ్యం మీ మీదకి వస్తున్నది అని చెబుతారు దేవుని పేర. इस्राएल को इर्मिया ने क्या बोल रहा कि उत्तर दिशा से एक विपत्ति आने वाला है, आपका राज्य है चला जाएगा बोल के వారు बता ఒక रहा था। రాజ్యాన్ని స్థాపించబోతున్నారు అంటాడు దేవుని పేర. एक राज्य को बनाऊंगा बोल के बता रहा प्रिय। ఏమంటే ఈ మాట వినగానే ఇశ్రాయేలు ప్రజలకి అసలు ఏం అర్థం కావాలి చెప్పండి? ये बात सुनने के बाद इस्राएल को क्या समझ में चाहिए? ఇర్మియా గారిని పిలిచి इर्मिया को बुलाए। ఇర్మియా గారండి, इर्मिया जी ఏదో ఒక రాజ్యం వస్తున్నది అంటున్నాడు మా మీదకి, एक राज्य आने वाला बोल के बता रहा ఒక था, కీడు వస్తున్నది మా మీదకి వస్తున్నది అంటున్నావు. एक विपत्ति हमारे ऊपर आएगा बोल के ఇప్పుడే बता रहे। మేము ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాం అక్కడి నుంచి వచ్చి. अभी हम लोग सुधर रहे वहां से आके 430 సంవత్సరాలు అక్కడ నుంచి బానిసత్వంలో నుంచి వచ్చి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాం మేము. 4030 वर्ष से हम लोग उसका क्या बोलते हैं, ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాము. हम काम करके अभी भी सुधर रहे। మరలా ఏంటి మాకు కీడు సంభవించబోతుంది? फिर से और विपत्ति कैसे आ रहे? ఎవరు ఆ కీడు వచ్చేదేంటి कौन सा विपत्ति है అని అడగాల లేదా? वो ऐसे पूछना चाहिए कि नहीं? ఆలోచించండి దేవుని పిల్లలు. सोचे प्रिय, ఏమండి మనకు కష్టం వస్తుందండి, बहुत कष्ट आएगा కష్టం వచ్చిన తర్వాత కొంచెం కోలుకుంటాం, एक कष्ट आएगा हम लोग కొన్ని దినాల తర్వాత. कुछ दिन के बाद हम लोग सुधर మరలా నీకు ఏదన్నా వస్తుంది అనుకోండి, और एक विपत्ति कुछ आ रहा है तो అప్పుడు ఏమంటావు? हम क्या बोलेंगे? వేరే వాళ్ళకి మనము వాళ్ళు అడగకపోయినా కూడా చెబుతాం. वो लोग नहीं पूछने से भी हम लोग बोलेंगे, సిస్టర్ మొన్నటి దాకా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, अभी हम लोग कष्ट से बचा के बाहर आया, కొంచెం కోలుకుంటున్నాను, अभी बच के आया है, మరలా ఇది వచ్చింది. फिर से ये विपत्ति आ చెబుతామని गया। చెప్పండి, చెబుతామా లేదా? बोलेगा कि नहीं बोलेगा? ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇర్మియా గారిని పిలిచి, ఇర్మియా గారు మీరు పదే పదే చెబుతున్నారు, ఏంటి ఆ కీడు అని అడగాల లేదా? इसराइल जो है इर्मिया जी क्यों 10 बार बोलते हैं ये क्या है विपत्ति बोल के पूछना चाहिए कि नहीं? లేదు దేవుని ప్రేర. नहीं बुलाए बोलो। ఏమంటుంది ఇంకా చూడగలిగితే, और देखिए ఇంకా వీళ్ళకి ఎలా చెబితే అర్థమవుద్దని ఇర్మియా గారు మాట్లాడుతూ, और इर्मिया सोच रहे ये लोग को कैसे बोलने से जानेगा बोल के सोच रहे। అదే అధ్యాయము उसी अध्याय पे 15వ అధ్యాయం 15వ వచనం చూడగలిగితే, इर्मिया 15 अध्याय 15 वचन 14 వచ్చినండి, సారీ 1వ అధ్యాయం 14 వచ్చిన. अच्छा, इर्मिया पहला अध्याय 14 वचन 15 సారీ 15వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకునుము, నన్ను దర్శించుము,
ఆ, ఆ, ఉమ్, ఉమ్. ఇర్మియా గ్రంథం చదివేదండి. हाँ 15 ఇర్మియా గ్రంథం 15 అధ్యాయము 15 15 వచనం, ఆ. సారీ 16 చదవండి. నీ మాటలు నాకు దొరకక నేను వాటిని భుజించి తిని, సైన్యములపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కదా, నీ మాట నాకు సంతోషమును. ఏమంటున్నాడు ఇంకా కింద మాటలు? ఉమ్, 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 ఉమ్. నేను ఏకాకినే కూర్చుంటిని. అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఎంతగా చెబుతున్నారంటే వాళ్ళు బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. ఆ బానిసత్వంలోనికి వెళ్ళిపోకముందు మీకు ఎలాంటి శ్రమలు సంభవించబోతున్నాయో అన్ని విషయాలు మాట్లాడుతుంటాడు దేవన్. इसराइल लोग जो कष्टों में जानने वाला था उसके बारे में उन लोग को बता रहे प्रियो, उसके वजह से वो अकेला पड़ गया प्रियो बता के. ఇప్పుడు అదే అధ్యాయం ఇంకా వాళ్ళకి అర్థమయ్యేదానికి చెబుతున్న అదే అధ్యాయం 5వ అధ్యాయము 16 వచ్చిన చూడండి. इर्मिया 5 अध्याय 16 वचन देख लीजिए प्रियो. 15 వచ్చిన చదవండి. 5:15 ఇశ్రాయేలు ఆలకించుడి, దూరము నుండి మీ మీదికి ఒక జనము రప్పించదను. ఏమంటే కీడు అన్నాడు ఫస్ట్. కీడు అంటే వారికి అర్థం కాలేదేమోనని पहले विपत्ति बोला परमेश्वर, उन लोग को समझ में नहीं आया बोल के మీ మీదికి ఒక జనాన్ని మీ మీదికి రప్పించబోతున్నాను అంటాడు దేవుని పేర. आप लोगों के ऊपर एक जाति को चढ़ाऊंगा बोल के बता रहे प्रियो. వాళ్ళకి అర్థమయ్యే విషయంలో మాట్లాడుతుంటాడు ఇర్మియా గారు. उन लोग को समझ में आने के उसका भाषा में बात कर रहे కింద प्रियो. మాటలు చదవండి. और नीचे के बात पढ़िए. అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష మీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు మీకు బోధపడవు. వారు అంబులపతి తెరచిన సమాధి, వారందరూ బలార్జులు. వారు మీ పంటను, మీ ఆహారము నాశనం చేదురు. నీ కుమారులను, నీ కుమార్తెలను నాశనము చేదురు. నీ గొర్రెలను, నీ పశువులను నాశనము చేదురు. నీ ద్రాక్ష చెట్లను ఫలములను, నీ అంజూరపు చెట్ల ఫలములను నాశనము చేదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఎంత బాగా కూలశంగా చెబుతున్నాడంటే వారు వచ్చిన తర్వాత इस्राएलियों को कितना गहराई से बता रहे प्रियो. ఇదిగో మీ పంటను నాశనం చేస్తారు. आपको खेती को नाश करेगा वो लोग. పంటను ఎందుకు నాశనం చేస్తారు? खेती को क्यों नाश करेगा వాళ్ళు वो लोग? వచ్చిన తర్వాత ఒకవేళ పంటను నాశనం చేయలేదు అనుకోండి, अगर वो लोग आने के बाद खेती को नाश नहीं करेगा వీళ్ళు तो పంట పండించుకొని బతుకుతారు. ये लोग खेती करके जीवन जिएगा. మొట్టమొదట పంటను నాశనం చేయాలి, इसलिए पहले खेती ఆ को नाश తర్వాత करेगा, పిల్లలని ఇది చేయాలి. उसके बाद बच्चे को नाश करना అంటే है. ప్రతి దానిని వారు నాశనం చేయబోతున్నారు. मतलब वो लोग शुरू राके हर వారు चीज को नाश యుద్ధానికి करने वाला था. రాబోతున్నారు. वो युद्ध करने वाला था. అంటే వారి భాష మీకు రాదు. उनका भाषा आप लोग को नहीं आता है. ఏమంటే భాష రాని వాడితో యుద్ధం చేసి ఎవరన్నా బతుకుతారా చెప్పండి? जो भाषा नहीं आता उनके साथ लड़ाई करे तो कोई जिएगा क्या? ఏమంటే హిందీ రాని మా ఇంట్లో మన పెయింటింగ్ కొడుతున్నారండి. हमारे घर पे पिछले हफ्ते में पेंटिंग कर रहा था. మా మమ్మీ ఒక్కతే ఉన్నది, मेरा माँ अकेला था. బ్లెస్సీ ఉన్నది, స్టీఫెన్ అన్నాడు. ब्लेसी है, स्टीफन है. ఇప్పుడు అమ్మకి హిందీ రాదు. अभी माँ को हिंदी नहीं आता है. హిందీ రానప్పుడు ఈ జరపాలి అక్కడ కొట్టాలని ఎలా చెప్పాలి? जब हिंदी नहीं आता उसको सरकाओ, इसको मारो बोल के कैसे చాలా बोलेगा? కష్టం అన్నమాట. बहुत मुश्किल है. అర్థం కాదు. समझ में नहीं आता. కనుక ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజ్యము వస్తున్నదంట. ఆ రాజ్యము ఆ భాష వీరికి రాదు గనుక వారితో యుద్ధం చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. इसराइल के ऊपर एक राज चढ़ने वाला था और वो जो भाषा इन लोग को नहीं आता है उन लोग से लड़ना मतलब कितना मुश्किल है. ఎవరు కూడా బ్రతకరు దేవుని పిల్లరా. मतलब एक भी नहीं जी पाएंगे. అంటే వీరికి ఇంత చెబుతున్నా కూడా ఏదో పట్టించుకున్నట్టుగా వాళ్ళు ఉండరు దేవుని పిల్లరా. इर्मिया जी उन लोग कितना भी बताने के बाद भी वो लोग नहीं मान रहे प्रिय उनका बात. ఇంకా చూడగలిగితే और देखने से ఇంకా వీళ్ళకి ఎలా
చెబితే వీళ్ళకి అర్థమవుతుందని దేవుడు ఆలోచిస్తూ और सोच रहे परमेश्वर इन लोग को कैसे बताने से అది समझ में ఇర్మియా आएगा। గ్రంథం 4వ అధ్యాయము वही इर्मिया ग्रंथ 14 अध्याय 6-7 వచనాలు చూడండి. 6 और 7 इर्मिया 4 6-7 వచనాలు. 6 और 7 वचन। గొజము ఎత్తుడి పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకూడదని చెప్పుడు. ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనము రప్పించుచున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనమును వినాశనము కోరి బయలుదేరి ఉన్నాడు. ఈ దేశమును నాశనము చేయుటకు చాలండి. ఏమని చెప్తున్నా తెలిసిన, इधर क्या बता रहा प्रियो? కీడన్నాడు మొదటగా, पहले विपत्ति बोला है, వాళ్ళకి అర్థం కాలేదు. उन लोग को समझ में యుద్ధం नहीं आया। అంటున్నాడు, लड़ाई बोला, వాళ్ళకి అర్థం కావటం उन लोग లేదు. को समझ में అని नहीं వీళ్ళకి आया। అర్థం ఎలా చెప్పాలి అని ఇర్మియా గారు ఆలోచిస్తున్నాడంటే, तो इन लोग को कैसे बताना ఇదిగో बोल के मैं సింహం सोच వలె रहे సింహం వలె వస్తున్నాడు. सिंह जैसे आने वाला बोल के बता रहे ఆ प्रियो। కీడు ఎలా వస్తుంది మీ మీద కంటే, वो विपत्ति कैसे आ ఒక रहा आपको సింహం ऊपर? ఎలాగైతే ఆకలి కొని ఉంటే గర్జించద్దో ఆ రీతిగా మీ మీదకి వస్తుంది అంటాడు దేవుని एक ద్వారా. शेर जो है भूख से कैसे आएगा वैसे आएगा बोल के बता रहे प्रियो। ఏమండి సింహం ఎప్పుడు గర్జించేది? ये जो शेर कब गर्जन करता है? ఆకలి అవుతుంటున్నప్పుడు దేవుని जब ద్వారా. भूखा रहते प्रियो। అవునా కదా? है कि नहीं? తనకే తాను ఎప్పుడన్నా ఊరకనే గర్జిస్తుందా? वो मामूली गर्जन करता है क्या? గర్జించదు. नहीं करते। ఆకలి అవుతుంటున్నప్పుడు మాత్రమే సింహం గర్జిస్తుంది. जब भूख लगते तभी गर्जन करते प्रियो। ఏమండి నిజంగా ఆకలి దానికి ఎప్పుడైతే ఆకలి అవుతుందో అప్పుడే జంతువులు పూజిస్తే దేవుని పిల్లరా. जब जानवर हो जो भूख लगते तभी वो गर्जन करते प्रियो। మనమైతే हम लोग क्या करते हैं? ఆకలి కాకపోయినా भूख नहीं लगने से भी టైం పాస్ కి మనం దానికి మళ్ళీ ఒక పేరు సాయంత్రం టైం పాస్ ఫుడ్. टाइम पास के लिए हम लोग खाते हैं, అందుకే మనకు అనారోగ్యం వచ్చేది. इसलिए हम लोग बीमारी पड़ते ఏమండి रहते हैं। జంతువులకి ఏమైనా అనారోగ్యం వస్తుంది చెప్పండి? जानवर को बीमारी आता है क्या? ఏమండి జంతువులకు కాళ్ళు నొప్పులని ఏమన్నా అన్నయ్య? जानवर को कुछ पैर का दर्द है क्या बोलते हैं అవి क्या? టైం టేబుల్ చాలా ఆకలి అయితే మాత్రం తింటే దేవుని वो जो वो जानवर जब भूख लगे तभी खाते प्रियो। మనం అనుకోండి हम लोग क्या करते हैं? ఎప్పుడు పడితే అప్పుడు. हमेशा खाते रहते అందుకే हैं, మనకు అనారోగ్యం. इसलिए हम लोग बीमारी पड़ते हैं। గనుక ఇశ్రాయేలు ప్రజలకి ఏమని చెబుతున్నాడంటే, इसलिए इस्राएल उनको क्या बोल रहे हैं? ఇర్మియా గారు, इर्मिया जी, ఇర్మియా నిజంగా ఒక గర్జించే సింహం లాగా మీ మీదకి కీడు రాబోతున్నదని చెబుతారు దేవుని ద్వారా. शेर का जैसा गर्जन करने वाले शेर का जैसे एक विपत्ति आपको ऊपर आने वाला ఇప్పుడు बोल के बता ఇశ్రాయేలు रहे हैं। ప్రజలు ఎలా ఆలోచించాలంటే, अब इसराइल कैसे सोचना है? ఇర్మియా గారిని పిలుచుకొచ్చి, इर्मिया को बोला कि ఇర్మియా గారండి इर्मिया जी, మీరు పదే పదే మీరు ఏదో వస్తున్నది మా మీదికని మీరు చెబుతున్నారే, आप बार बार हमारे ऊपर एक विपत्ति आना बोल के बता కీడు रहे हैं, అంటున్నారు, विपत्ति बोल रहे हैं, మాకు అర్థం కావటం లేదు. मुझे समझ में नहीं आ रहा। యుద్ధం వస్తున్నది అంటున్నావు, लड़ाने वाले बोल के बता रहे మాకు हैं, అర్థం కావటం లేదు. हमको समझ में नहीं आ रहा। సింహమలేమని వస్తున్నది అంటున్నావు, शेर जैसे आने वाला है, మాకు అర్థం కావటం లేదు हमको समझ में नहीं आया। అని ఇర్మియా గారిని పిలుచుకొని అడగాలి దేవుని ప్రేరణ. ऐसा इर्मिया को बोला के पूछना चाहिए प्रिय। ఎందుకు అడగాలనంటే, किस लिए पूछना है? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు మేము బ్రతుకుతుంటున్నప్పుడు मिस्र देश में हम लोग 430 हम लोग जीवन అక్కడ जीते समय పడిన కష్టం కన్నా కూడా उधर जो कष्ट हम लोग किया है ఇప్పుడు కోలుకుంటుంటే अभी बच के आ रहा था, మరలా మేము కీడులోనికి వెళ్ళిపోతున్నామని ఎలా చెబుతున్నారయ్యా फिर మీరు? हम लोग फिर विपत्ति में जाने बोल के कैसे बाप बता रहे हैं? అక్కడ 70 సంవత్సరాలు ఉండాలంటున్నావు, उधर 70 साल जीना है बोल के ఆ बता रहे 70 సంవత్సరాలమ్మో ఈ 430 సంవత్సరాల బ్రతికే కన్నా ఇప్పుడు కోలుకుంటే మరలా 70 సంవత్సరాలు వెళ్ళిపోతున్నామని ఏం చెబుతున్నావు? हैं। अभी 430 साल कष्ट उठा के अभी बचा है, फिर दूसरा बार 70 साल हम कैसे कष्ट लेना बोल के అని पूछा है। అడగకుండా ऐसे नहीं पूछा है। వాళ్ళు ఇర్మియా మాటలు చెవిని పెట్టరు దేవుని పిల్లరా. वो इर्मिया का जो बात नहीं सुना प्रिय, మరలా దేవుడు ఆలోచిస్తుడు, फिर से परमेश्वर सोचा है। పురుషులకు చెబితేనన్నా వీళ్ళకి అర్థం కావటం లేదు, पुरुष लोगों को बोलने से भी समझ में नहीं आ रहा है। యుద్ధం వస్తుంది మీ మీదకి, వారితో మీరు యుద్ధం చేయలేరని చెబుతున్నా వాళ్ళు ఆలోచించడం లేదు. आपको ऊपर एक युद्ध आ रहा है बोलने से भी वो लोग समझ में नहीं आ रहा స్త్రీల కన్నా ఒక మాట అన్న చెబుతూ వారన్నా వాళ్ళ భర్తలను మార్చుకుంటారేమోనని చెబుతామని है। एक काम करेंगे, स्त्रियों को बताएंगे तो उसका पति लोगों को सुधरेंगे ఇర్మియా बोल के గారిని सोच మరలా रहे हैं। ప్రేరేపిస్తారు దేవుని పేర. फिर से इर्मिया को प्रेरेपण आता है। చూడగలిగితే ఇర్మియా గ్రంథము अगर देखेगा तो इर्मिया 9వ అధ్యాయము 9वां अध्याय 17 వచనం. 17 वचन,
దానికి ముందు ఒక మాట చదువుకుందామండి. 6వ అధ్యాయము 22వ వచనం. इससे पहले एक वचन पढ़ेंगे 6 अध्याय 2रा वचन. 6వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా 6 గ్రంథం. वचन 22 अध्याय. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది, భూదిగంతములలో నుండి మహాజలము లేచి వచ్చుచున్నది. వారు ఇంటిని వీటిని వాడ నేర్చిన వారు, అది ఒక క్రూర జనము, వారు జాలి లేని వారు, వారి స్వరము సముద్రము ఘోష వలె ఉన్నది. వారి గురించి మాట్లాడితే ఎలా చెప్తారంటే వారు వీటిని విద్యని నేర్చుకున్న వారు అంటాడు దేవుని ప్లాన్. वो लोग के बारे में कैसे बोल रहे प्रियो, वो लोग जो है धनुष धारण अच्छे करते प्रियो. వాళ్ళు యుద్ధానికి వచ్చేటప్పుడు సముద్రము అలలు ఎలాగైతే పొంగుతుంటే అంత వేగంగా వాళ్ళ యొక్క యుద్ధం ఉంటుందంట దేవుని ప్లాన్. अन्ना मालिक सर फिर से बोलो. వాళ్ళు యుద్ధానికి వచ్చేటప్పుడు वो युद्ध पे आने समय సముద్రం ఎలాగైతే పొంగుచుంటున్నప్పుడు అలలు ఎంత గొప్పగా ఉంటే అంత గొప్పగా వాళ్ళ యొక్క యుద్ధం ఉంటుందంట దేవుని. समंदर कैसे गर्जित करता है वैसे रहेगा बोल के बता रहे. ఇవన్నీ కూడా వారికి అర్థం కాదు. ये सब उन लोग को समझ में नहीं आया. మరలా ఇర్మియా గారికి ఆలోచన వచ్చి ఇదిగో స్త్రీల కన్నా ఒక మాట చెబదామని దేవుడు ప్రేరేపిస్తాడు దేవుని. फिर से इर्मिया को प्रेरणा आया था ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. आप देखिए इर्मिया ग्रंथ 9వ అధ్యాయము 17వ వచనం. 9वां अध्याय 17वां वचन. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను, మనము వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసమును పడగొట్టగా అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఇర్మియా గారు ఎవరికి చెబుతున్నా? మళ్ళా స్త్రీలకు చెబుతుండ్రు. ఏమని? పురుషులకైతే వాళ్ళకి అర్థం కావటం లేదు. इर्मिया क्या बोल रहे, स्त्रियों को बता रहे कि యుద్ధం వస్తున్నది, युद्ध आने वाला था, ఇదిగో చెరలోనికి మీరు వెళ్ళిపోతున్నారు, आप लोग जेल में जाने वाला था, మీరు యుద్ధం చేయలేరు, उन लोग के साथ नहीं लड़ ఆ पाओगे, కీడుని మీరు 70 సంవత్సరాలు మీరు అనుభవించాలి, वो जो विपत्ति को आप लोग 70 साल तक जीना है. వారి యొక్క యుద్ధతోని సముద్రం లాగా ఉంటది, उनका जो युद्ध का जो आवाज है समुद्र का समुद्र जैसा మీ रहेगा, మీదకి వస్తున్నారు, शेर का जैसा आपको ऊपर आने वाला. ఇన్ని చెబుతున్నా కూడా పురుషులు ఆలోచించరు దేవుని. ये सब बताने के बाद भी पुरुष लोग सोचता नहीं. అప్పుడు స్త్రీలకు చెప్తాడు అన్నమాట. अब स्त्रियों को बता रहे. 20వ వచనం. 20वां अध्याय. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోట మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయు నేర్పుడి. రోదనము చేయు నేర్పుడి అంటాడు దేవుని పేర. आपको बेटों को शोक का सिखाओ बोल के बता रहे प्रियो. అంటే ఏమి నేర్పించమంటున్నాడు? क्या सिखाने के लिए बोल रहे हैं? రోదన. शोक. ఏమండి వాళ్ళ పిల్లలకు రోదన నేర్పించమంటున్నాడు దేవుని పిల్లల. बच्ची लोग को शोक करने के लिए बता रहे ఏడ్చే విధానం నేర్పించమంటున్నాడు. शोक सीखने का ఎందుకు ఏడ్చే విధానం నేర్పించమంటున్నాడు? किस लिए शोक करने के लिए ఇదిగో మనము చెరలోనికి వెళ్ళిపోతున్నాము, हम लोग जेल पे जाने वाला था, అక్కడ 70 సంవత్సరాలు మనం అక్కడే ఉండిపోవాలి. उधर 70 साल हम रहना पड़ेगा. అంటే వాళ్ళ ఒక తరం వెళ్ళిపోతుంది దేవుని పిల్లరా. मतलब एक जाति चला जा रहा है प्रियो. అంటే వాళ్ళ పిల్లలు రోదన వాళ్ళకి నేర్పించమంటాడు దేవుని పేర. मतलब वो जो पीढ़ी चले जा रहा है उसके बाद స్త్రీలన్నా విన్నారానంటే स्त्री जो है वो लोग सुना है क्या प्रियो? స్త్రీలు కూడా ఇశ్రాయేలు యొక్క ప్రజలు స్త్రీలు వీళ్ళందరూ కూడా ఇర్మియా మాటని ధిక్కరిస్తారు దేవుని పేర. स्त्रियों भी इर्मिया जी का बात नहीं सुना प्रियो. ఏమంటే మనం ఎందుకు ఈ మాటను ఆలోచిస్తున్నామంటే हम लोग क्यों ये बात सोच रहे? తూర్పు దేశం నుంచి ఒక కీడు వాళ్ళ మీదకి సంభవించబోతున్నది.
उत्तर दिशा से एक विपत्ति उनको ऊपर आने ఆ वाला था। కీడు సంభవించబోతుంటున్నప్పుడు మీరు చాలా జాగరూకులై మీరు ఉండాలని దేవుడు చెబుతున్నాడు దేవుని वो विपत्ति आने से समय आप लोग सावधान रहो बोल के परमेश्वर बता रहे हैं। అలాగే మనకు కూడా ऐसे ही हमको యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో यीशु मसीह का दूसरा आगमन पे మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. हम लोग कितना सावधान से रहना వాళ్ళకి ఇన్ని चाहिए। చెబుతున్నా కూడా సూచనగా అన్ని చూపిస్తున్నా కూడా వాళ్ళు జాగ్రత్త పడేవా? उन लोग को इतना बताने के बाद वो लोग सावधान में रहा क्या? జాగ్రత్త పడలేదు దేవుని नहीं బిడ్డలారా. नहीं सावधान में नहीं సింహం వలె వారి रहा। మీదకి వస్తున్నాడు అన్నాడు. शेर जैसे उन लोग को पर आ रहे, వాళ్ళ భాష మీకు రాదు, వారు యుద్ధం వారితో యుద్ధం మీరు చేయలేరు అన్నాడు. उनका भाषा नहीं आता, उन लोग के साथ नहीं మీరు लड़ पाओगे। రోదనలో ఉండాలని आप అంటున్నాడు. लोग शोक में रहना है। కానీ విన్ని చెబుతున్నా కూడా వాళ్ళు నిజంగా వాళ్ళు మార్పు చెందాలి దేవుని ప్లారా. इतना बताने के बाद वो लोग नहीं सुधरा प्रियो, వాళ్ళు మార్పు చెందకుండా దేవుని ప్లారా वो लोग नहीं सुधरा प्रियो, నిజంగా చెరలోనికి వెళ్ళిపోయిన వారుగా కానొస్తున్న वो దేవుని लोग जेल खाना में गया है बोल के ऐसे दिखाई दिए प्रियो। ఎవరొచ్చారు ఆ యొక్క తూర్పు నుంచి అని మనం ఆలోచించగలిగితే वो कौन आया है वो उत्तर दिशा से అది देखेगा तो ఇర్మియా గ్రంథము उसी यिर्मयाह ग्रंथ 25వ అధ్యాయము 25वां अध्याय 11 నుండి మనం చదువుదాం. 11 से पढ़ेंगे। ఇర్మియా గ్రంథము यिर्मयाह 25వ అధ్యాయము 21वां अध्याय 11 నుండి 11 से। ఈ దేశమంతయు పాడుగాను నిశ్చలముగానును ఈ జనులు 70 సంవత్సరములను బబులోను రాజుకు దాసులుగా ఉందరు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారు దోషములను బట్టి నేను బబులోను రాజును కల్దీల దేశం నుండి శిక్షించను. చాలండి. అంటే ఎవరు వస్తున్నారు ఆ తూర్పు నుంచి అని అంటే कौन आने वाला है वो उत्तर दिशा से? నెబుకద్నెజరు దేవుని ప్లాన్. नेबुकदनेजर आने वाला प्रियो। నెబుకద్నెజరు రాకముందే ఇర్మియా గారు ఇశ్రాయేలు ప్రజలకి చెప్తాడు అన్నమాట ఇవన్నీ. नेबुकदनेजर आने से पहले यिर्मयाह इस्राएल को बता रहे प्रियो। నెబుకద్నెజరు మిమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోయేదానికి వస్తున్నాడు. नेबुकदनेजर आपको लेके जाने वाला था, కనుక మీరు చాలా భక్తిగా ఉండండి, आप भक्ति से रहना बोल के దేవుడు बता रहे మిమ్మల్ని प्रियो। కాపాడుతాడు. परमेश्वर को आपको बचाएगा। అంతకుముందు దొంగతనం చేస్తున్నారు కదా, उससे पहले आप लोग चोरी అది करता था, వదిలివేయండి. वो सब छोड़ो। వ్యభిచరిస్తున్నారు కదా, व्यभिचार करते అది हैं ना, వదిలివేయండి. वो सब छोड़ो। కనుక మీ హృదయాల్ని మార్చుకోండి आपको हृदय को बदलाव అని करो। ఇన్ని చెబుతుంటున్నప్పుడు వారు ఎలాగైతే బతుకుతున్నారు అలాగే బ్రతుకుతున్నారు దేవుని इतना బిడ్డ. बोलने के बाद भी वो लोग कैसे जी रहे वैसे ही जी ఆ रहे प्रियो। కాలం రానే వచ్చింది. वो जो काल आने वाला वो आ गया। నెబుకద్నెజరు అందరిని పట్టుకొని వెళ్ళిపోయింది దేవుని బిడ్డ. नेबुकदनेजर ने सब लोग को लेके गए प्रियो। అందరిని పట్టుకొని వెళ్ళిపోయాడా? सब लोग को लेके गया है क्या? లేదు. नहीं है, కొందరిని పట్టుకొని పోయి వెళ్ళిపోయింది దేవుని कुछ బిడ్డ. लोग को भी लेके गया था। నిజంగా కొందరిని పట్టుకొని వెళ్ళిపోయినంత కొందరిని అక్కడే వదిలిపెట్టిపోయిన వాడుకుంటే దేవుని कुछ బిడ్డ. लोगों को इधर ही छोड़ के कुछ लोगों को लेके కొందరు गया। ఆకాశ పక్షులకి ఆహారంగా అయిపోయిన వారు ఉంటున్నారు. कुछ लोग आकाश पक्षी को आहार हो गया था। కొందరు యవనస్తులను చంపిన వాడు ఉంటున్నాడు. कुछ यवन लोगों को मारा है। కొంతమంది చెరలోనికి వెళ్ళిపోయిన వారు कुछ ఉంటున్నారు. लोग जैन काला में चला गए प्रियो। నిజంగా ఇశ్రాయేలు ప్రజలు నిజంగా ఇర్మియా మాట వింటే अगर इस्राएल जो है इस यिर्मयाह का बात सुनेगा तो ఏదో కీడు మా మీదకి రాబోతున్నది, हमारे ऊपर विपत्ति आने वाला था। అది ఏంటి నేను తెలుసుకొని వారు మార్పు చెందుంటే దేవుని పిల్లరా, अगर वो क्या है जान के अगर बदलाव ఆ हुआ तो 70 సంవత్సరాలు అక్కడికి వెళ్ళేవారు కాదు. वो जो 70 साल वो लोग नहीं जाने वाला था प्रियो। ఆ తమ కొడుకులను పోగొట్టుకునేవారు కాదు దేవుని పిల్లరా, उनको बेटों को लोग नहीं चला गए प्रियो। భర్తలను పోగొట్టుకునేవారు కాదు. उन लोग के पति भी चला गए प्रियो। మరి అందుకనే వారి జీవితాల గురించి రాస్తూ इसलिए उन लोग के जीवन के बारे में लिखा है। విలాప వాక్యాలలో రాయబడింది దేవుని పిల్లరా, విలాప వాక్యములో రాయబడింది. చెప్పు. विलाप गीत में लिखा है प्रिय। వారి జీవితాల గురించి రాస్తూ విలాప వాక్యాలలో రాయబడింది. విలాప వాక్యం అనగా ఏంటి? विलाप वाक्य मतलब विलाप गीत मतलब क्या है? విలాపించుట, मतलब विलाप करना है, అంటే రోదన. मतलब शोक में रहना है। అందుకని విలాప వాక్యములు इसलिए विलाप वाक्य गीत पे 1వ అధ్యాయము पहला अध्याय 1వ వచనం మనం చూద్దాం. पहला वचन। विलाप गीत पहला अध्याय पहला वचन। ఘనభరితమైన పట్టణము, అది విధవరాలి వంటిదాయను, అన్ని జనులలో ఘనతకెక్కినది, సమస్థానములలో రాజకుమార్తె అయిన రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు
తన చెంపల మీద కారుచున్నది. అందుకే ఇర్మియా గారు ఏమన్నాడు, इसलिए इर्मिया क्या बोला, స్త్రీలారా మీ యొక్క పిల్లలకి కన్నీరు రోదనతోని వారికి నేర్పించండి. हे स्त्रियों आपको बेटियों को शोक करना सिखाओ, ఎందుకంటే యవనంలో అతను చంపబోతున్నాడు. क्योंकि वो लोग जवान में उन लोग को मरने वाला था. విధవరాలు అవుతున్నారు, आपका बेटी विधवा बनने वाला था, భర్త లేని వారుగా మీరు అవబోతున్నారు बिना पति का रहने वाला था. అని చెబుతూ మాట్లాడతారు దేవుని పిల్లలు. ऐसे बता के అదే 10వ వచనం చదవండి. అదే వాక్యం 10వ వచనం, विलाप गीत में पहला अध्याय और 10वां वचन 10వ पढ़िए. వచనం. దాని మనోహరమైన వస్త్రములన్నీయు శత్రువు చేతుల్లో చిక్కుకొనును, ప్రవేశింపకూడదని యవన గూర్చి ఆజ్ఞాపించుతనో ఆ జన్ముల వారు దాని పరిశుద్ధ స్థలం నిట్టూర్పులు విరుస్తున్నారంట దేవుని పిల్లరా. అంటే బబులోని యొక్క చెరలోనికి వీరిని తీసుకొని వెళ్ళేటప్పుడు కుటుంబాలన్నీ కూడా చెల్లా చెదరమైపోయింది దేవుని పిల్లరా. बबुलोन का जो जेल खाना में लेके जाते समय सब परिवार हैं अलग अलग हो गए प्रियो. పిల్లలు ఒక చోట, बच्चे एक जगह पे, తండ్రి ఒక చోట, पति एक जगह पे, భార్య ఒక చోట, पत्नी एक जगह पे. ఎంత రోదనతో నింపిండదంటే मतलब कितना शोक से भरा हुआ है, కేవలం దేవుని మాట విననందున దేవుని పిల్లరా. इसलिए सिर्फ परमेश्वर का बात नहीं सुनना है. అదే అధ్యాయము 15వ వచనం చూడండి. उसी अध्याय అదే విలాప వాక్యములు 10 वचन देख लिए. 15వ వచనం, నేను చూచుచుండగా ప్రభు నా యవనులను అనగొదొక్కినను ఆయన నా మీద యెహోవా కన్యకైన యోధా కుమార్తెని ద్రాక్షగానులతో వేసి త్రొక్కి ఉన్నాడు. బా, యవనస్తులను కూడా ఏం చేశాడంట, जवान लड़कों को क्या किया है, నెబుకద్నెజరు తొక్కేశాడంట దేవుని పిల్లరా. नेबुकदनेस्सर ने दबा दिया. ద్రాక్షాలను ఎలాగైతే పిండిని తెలుసు అలాంటి వాటిలో యవనస్తులను తొక్కాడంట దేవుని. द्राक्ष जो बनते हैं उसको अंदर में ఎందుకు యవనస్తులను చంపాడు? किस लिए मारा प्रियो? యవనస్తులను ఒకవేళ ఈరని చెరలోనికి తీసుకొస్తే నా మీద తిరుగుబాటు చేస్తారు. अगर जवानों को जेल खाने में डालोगे तो मेरे ऊपर फिर वापस కనుక आएगा. యవనస్తుల్ని మొట్టమొదటిగా చంపేయాలి. इसलिए पहले जवान लड़कों को मारना అని है. నెబుకద్నెజరు నిజంగా వారిని చాలా దారుణంగా చంపేస్తారు దేవుని పిల్లరా. इसलिए बहुत क्रोधित से नेबुकदनेस्सर ने उन लोग को मारा दिया. ఏమంటే ఆలోచించండి, प्रियो सोचिए, ఒక నెబుకద్నెజరు ఒక దేశం నుండి వస్తుంటేనే వాళ్ళు భయపడకపోతే, नेबुकदनेस्सर एक देश से आते समय में ये लोग नहीं डरा. ఇప్పుడు బాగా ఆలోచించాలి ఇక్కడ. अभी अच्छे से सोचिए, నెబుకద్నెజరు ఒక దేశము నుండి భూమి మీద ఉంటున్నవాడు భూమి మీదకి వస్తుంటే మరొక ప్రదేశానికి एक धरती का राजा दूसरा जगह पे आ रहे तो వాళ్ళు భయపడలేదు దేవుని. वो लोग नहीं डरा प्रियो. ఇప్పుడు రెండో రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశాలు దాటుకొని మన దగ్గరకు వస్తున్నాడు. अभी दूसरा आगमन में यीशु मसीह आकाश से आने वाला था. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి अभी आप कैसे रहना, ఆలోచించండి దేవుని. सोचिए प्रियो. నెబుకద్నెజరు చెరలోనికి 70 సంవత్సరాలు తీసుకొని వెళ్తాడని మనం చదువుకున్నాం. नेबुकदनेस्सर 70 साल लेके गया है तो लोगों को. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో వచ్చి నువ్వు ఎన్ని సార్లకి చెరలోనికి వెళ్ళిపోతుంది తెలుసా? यीशु मसीह जब आएगा आप कितना साल उधर, కోట్ల సంవత్సరాలు దేవుని పిల్లలు. कोटानी कोटी साल जाने वाला. 70 సంవత్సరాలకు వాళ్ళకి తర్వాత మృత్యు ఉంది. 70 साल के बाद उन लोग के पास बचाना है, అవకాశం ఉంది వాళ్ళకి. उनका अवकाश है. ఆ తర్వాత విడుదల. 70 సంవత్సరాల తర్వాత వారికి అవకాశం ఉంది. 70 साल के बाद फिर उन लोग का छोड़ देता है प्रिय. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వస్తే మనకి ఇంకా అవకాశం లేదు రెండోసారి నిన్ను వదిలేదానికి. जब यीशु मसीह जब दूसरा बार आया था हम लोग को मौका है ही नहीं प्रिय बचने అప్పుడు के నువ్వు लिए. అనుకుంటే 70 సంవత్సరాలని అనుకుంటున్నావేమో. आप सोच रहे कि 70 साल है. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వస్తే మనం యుగ యుగాలు ఉండేదానికి వెళ్తామా, 70 సంవత్సరాలు ఉండేదానికి వెళ్తామా? जब यीशु मसीह दोबारा आने से हम लोग युगानुयुग रहने के लिए सोचते नहीं तो 70 साल जीने के लिए रहते ఏమనుందండి? हैं. क्या लिखा है? మనకు తెలుసు కదా, రెండో రాకడ గురించి మనకు తెలుసు. दूसरा आगमन का हम लोग को पता है, అయినా మనం ఎలా ఉంటున్నాము? फिर भी हम लोग कैसे जी रहे हैं? భయం లేని వారుగా ఉంటున్నాం. बिना डर के रह रहे. 70 సంవత్సరాలు కాదు దేవుని. 70 साल नहीं प्रियो, తరతరాలు అక్కడ ఉంటుంది దేవుని. युगानुयुग उधर हम लोग रहने वाले. ఒకవేళ దేవుని మాట వినకపోతే अगर हम लोग परमेश्वर की बात नहीं सुने ఆరణ్యంలోనికి తరతరాలు ఉండేవారు ఉంటుంది जो దేవుని. आग नहीं नहीं बंद होता है उसमें चले जाते प्रियो. ఏమండి
నెబుకద్నెజరు యుద్ధానికి సైన్యాన్ని తీసుకొని వస్తే नेबुकदनेस्सर लड़ने के लिए सैनिक को लेके आया था। మన రాజు కూడా రెండో రాకడలో సైన్యముతో వస్తాడు దేవుని ప్లాన్. यीशु मसीह भी सैनिक के साथ आएंगे प्रिय। ఏ సైన్యం అయినది? कौन सा सैनिक है? ఇశ్రాయేలు ప్రజల కొరకు బబులోనులో నుంచి సైన్యాన్ని తీసుకొని వస్తే ఒక మనుషులని इस्राएल के लिए बबुलोन से सैनिक लोग కానీ लेके आया యేసుక్రీస్తు नेबुकदनेस्सर। సైన్యము దూతలతో వస్తాడు దేవుని ప్లాన్. लेकिन यीशु मसीह देवदूत के साथ आएगा प्रिय। ఏమంటే ఆ దూతలతో వస్తుంటున్నప్పుడు మనం నిలవగలుగుతామా? वो दूत के सामने हम लोग खड़ा हो सकता है क्या? ఎవరు దేవుడు కొరకు బతుకుతున్నాడు, ఎవరు అవినీతిగా బతుకుతున్నాడు, ఎవడు నీతిమంతుడిగా బతుకుతున్నాడని దేవుడు నిజంగా దేవదూతలను పంపించి ఒక్కొక్కరిని లేపేరా చెప్పండి దేవుని ప్లాన్. कौन परमेश्वर के लिए जी रहे, कौन अपने के लिए जी रहे बोल के परमेश्वर మనుషుల दूतों को కంటే भेजेगा కూడా ना। బలమైనవి కదా దేవదూతలు? मनुष्यों से भी दृढ़ है ना देवदूत? బలమైనవా కాదు చెప్పండి? बड़ा है, ताकत वाला है कि नहीं प्रिय? అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు వారిని బంట్రోతులు పట్టుకునే దానికి వస్తారు దేవుని పేర. यीशु मसीह को पकड़ने के लिए जो सैनिक आता है प्रिय, అప్పుడు అంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు, उस समय यीशु मसीह ने बोलते हैं ఇప్పుడు నా తండ్రిని వేడుకుంటే अभी मैं परमेश्वर को अगर पूछेगा तो 12 సేనాల కంటే ఎక్కువ మంది సైన్యాన్ని దేవదూతలు నాకు పంపెట్టడా? 12 से सैनिक से ज्यादा मेरे लिए नहीं भेजेगा क्या? ఏమంటే ఒక్క దేవదూత एक देवदूत 150,000 మందిని హతం చేసేంత కెపాసిటీ దేవుని ప్లాన్. 1.5 लाख लोगों को मारने का कैपेसिटी है प्रिय। యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో వచ్చేటప్పుడు తన సైన్యముతో వస్తుంటున్నప్పుడు మనిషి నిలవగడతారా చెప్పండి? यीशु मसीह जब दूसरा आगमन में आते समय हम लोग खड़ा कर सकते हैं क्या ब्रो? ఎందుకు ఆలోచిస్తున్నాం దేవుని ప్లాన్? क्यों सोच रहे प्रिय? ఎందుకు ఆలోచిస్తున్నాము? क्यों सोच रहे प्रिय? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు ఒక కీడు రాబోతున్నది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, బబులోని చెరలోనికి మీరు వెళ్ళిపోతున్నారని చెప్పినా వారు వినలేదు దేవుని ప్లాన్. जब इस्राएल लोगों को बताया कि आप लोग के ऊपर एक विपत्ति आ रहे, फिर भी वो लोग सुना नहीं प्रिय। అయితే ఈ రోజు మనకు కూడా రెండో రాకడ యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా కూడా మనం ఎలా ఉంటున్నాం? आजकल यीशु मसीह दोबारा आने वाला बोल के फिर भी बहुत लोग बता रहे, फिर भी हम लोग कैसे रह रहे प्रिय? నిజంగా అంత భక్తిలో మనం ఆలోచిస్తున్నామా చెప్పండి? उतना भक्ति से हम लोग सोच रहे क्या प्रिय? ఇప్పుడు బబులోను చెరలోనికి వారు 70 సంవత్సరాలు వెళ్ళబోతున్నారు. वो लोग 70 साल बबुलोन का जो जेल खाने में जाने ఒకవేళ वाला, నేను దేవునిలో లేకపోతే నేను ఆరణ అగ్నిలోనికి యుగ యుగాలు నేను ఉండేదానికి వెళ్ళిపోవాలి. अगर हम परमेश्वर में नहीं रहते तो जो आग में हम लोग युगानुयुग जाने वाला था। కనుక నా బ్రతుకు ఎలా ఉండాలి? इसलिए मेरा जीवन कैसे నా रहना, బ్రతుకు మారాలనుకోవాలి. मेरा जीवन बदला होना। బబులోని చెర యుద్ధము ఆయన యుద్ధంలో వచ్చినప్పుడు సముద్రం ఘోష వలె ఉండునని రాయబడింది కదా. जब बबुलोन का युद्ध आया तो समुद्र का जो गर्जन जैसा है ना। బబులోని యొక్క నెబుకద్నెజరు వచ్చినప్పుడు, जब बबुलोन का नेबुकदनेस्सर ఆయన आया, యుద్ధానికి వచ్చినప్పుడు वो युद्ध के लड़ने के लिए आया। సముద్రము ఘోష వలె ఉంటాది అని రాయబడింది కదా. जैसा समुद्र का गर्जन रहता वैसे ही रहेगा। అయితే యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు ఆయన యొక్క శబ్దం ఎలా ఉంటుంది తెలిసిన? जब यीशु मसीह आएगा उनका जब शब्द कैसे रहेगा? అందరూ ప్రపంచాలంతా కూడా ఆయన చూసి గజ గజ వణుకుతాయి దేవుని ప్లాన్. భూలోకం అంతా पूरा जो दुनिया है उनको देख के भय होगा प्रिय, डर అంటే होगा प्रिय। ప్రపంచమంతా కూడా వణిగిపోయేదిగా ఉంటుంది. मतलब पूरा दुनिया डरेगा प्रिय। అంటే దేవుని కొరకు ఎంత గొప్పగా మనం బ్రతకాలో, రెండో రాకడ యొక్క సమయం ఎప్పుడు ఏమి సంభవించొద్దో అని మనం ఆలోచించాలి దేవుని పేర. यीशु मसीह का दूसरा आगमन के लिए हम लोग कब क्या होगा बोल के सोचना चाहिए। ఆలోచించండి. सोचे प्रिय। అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, इसलिए यीशु मसीह कहता है ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు అన్నట్టు. एक छूटेगा एक उठाएगा। అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకలో మనం ఎంత గొప్పగా బ్రతకాలంటే, मतलब यीशु मसीह के आगमन में हम लोग कैसे जीना है। ఇన్ని చెబుతున్నా కూడా ఇర్మియా గారు వారు బతకటం లేదు. ఇశ్రాయేల్ ప్రజలు इतना बताने के बाद इर्मिया ने इस्राएल लोग नहीं जी रहे। మీ పిల్లలు చంపబడతారు, आपका बच्चा मरवाएगा, మీరు విధవరాలు అవుతారు, आप विधवा बनवाएगा, మీ రోదన మీరు రోదన ధ్వని చేయుడి, आप शोक में रहेगा। ఇవన్నీ కూడా మీకు సంభవించబోతున్నాయి. ये सब आपको संभव होने वाला కనుక है। మీరు మార్పు చెందండి. आप बदलाओ। గనక మార్పు చెందారంటే लेकिन बदला हुआ क्या? చెందలేదు. नहीं हो प्रिय। వాళ్ళ యవనలను ఏం చేశాడంటే నెబుకద్నెజరు वो जवान में क्या किया? ద్రాక్ష గానులలో వేసి తొక్కాడంటే. जो द्राक्ष जो रस निकलते उसका अंदर डाल के दबा दिया प्रिय। కానీ యేసుక్రీస్తు రాకడలో దేవుని ప్రియులారా, लेकिन यीशु मसीह का आगमन में प्रिय మనం ఎలా ఉండాలి? हम कैसे रहना है?
మనం ఎలా ఉండాలి? हम कैसे रहना ఈ రోజు ఇన్ని వర్తమానాలు చెబుతున్నా కూడా యేసుక్రీస్తు రెండో రాకడ గురించి ఏమన్నా ఆ భయం కానొస్తుందో చెప్పండి. इतना वचन सुनने के बाद भी यीशु मसीह का आगमन का आपके ऊपर कोई डर है क्या? వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు నెబుకద్నెజరు వస్తున్నాడు అన్న వాళ్ళకి భయం లేదు. उस समय इस्राएल के ऊपर नेबुकदनेस्सर आना था, फिर भी नहीं डरा. కానీ ఈ రోజు నెబుకద్నెజరు కాదు వచ్చేది. लेकिन आज का दिन नेबुकदनेस्सर नहीं आ रहा है. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో రాబోతున్నాడు. यीशु मसीह आने वाला प्रिय. నిజంగా ఆయన కొరకు భయపడాలి. उनके लिए हम लोग डरना है प्रिय. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడే గుంపులో మనం ఉండాలి దేవుని పిల్లరా. उनका आगमन में हम लोग उठाना जैसा होना चाहिए. అందుకనే దెస్సలోనికి రాసిన సంఘానికి ఏం చెప్తారంటే నా యొక్క రాకడ గురించి మీకు రాయనక్కర్లేదు అన్నాడు. తెస్సలోనిక जो कलीसिया के क्या बोलते हैं, मेरे आगमन के लिए आपको लिखने की जरूरत नहीं है. రాయనక్కర్లేదంటే ఏంటి అసలు? लिखने की जरूरत नहीं मतलब क्या है? చెప్పవలసిన అవసరం లేదు. उनको बोलने की जरूरत नहीं ఎంత है. మంచి సంఘం అండి అది. ऐसे कितना अच्छा कलीसिया है. ఇప్పుడు మనకి ఈ రోజు చెప్పబడుతుందంటే ఏ చరిత్రను తీసుకొని వచ్చాము? आज हमको बताने वाला तो मतलब कौन से चरित्र को लेके ఇశ్రాయేలు ప్రజలు బబులోని చెరలోనికి వెళ్ళిపోబోతున్నారు, ఆ కీడు రాబోతుంది, అది రాకముందే మీరు మార్పు చెందరు అని చెబుతున్నా కూడా వాళ్ళు మార్పు చెందల. इस्राएल के ऊपर जो विपत्ति आने वाला बदलाव बोल के बताया था, फिर भी नहीं बदला. అంటే ఈ రోజు మరలా చెబుతున్నాడు దేవుడు, మన దగ్గరికి వస్తున్నాడు అంటే మనం ఏం లేము, సిద్ధపాటులో లేము. आज के दिन परमेश्वर फिर से और एक बार हमारे सामने लेके आया. మన సిద్ధపాటు फिर ఎలా भी हम ఉండాలి? लोग रेडी नहीं है. మన సిద్ధపాటు ఎలా ఉండాలంటే हमारा संसिद्धता कैसे होना है? మనం ఎప్పుడు సిద్ధపాటు పడుతుంది తెలుసా? हम कब संसिद्धता होता है? మన ఆత్మీయతలో సిద్ధపాటు నిజంగా లేదు దేవుని పిల్లరా. हमारा आत्मिक जीवन में संसिद्धता नहीं है. ఇంక్లూడ్ నేను కూడా. हम भी फिर भी मैं भी. ఎందుకు అంటే किस लिए? సిద్ధపాటు ఎలా ఉండాలంటే संसिद्धत कैसे होना है? నీకు మెసేజ్ నువ్వు చెప్పాలి అనగానే आपके ऊपर मैसेज है, बताना है. ఇప్పుడు కొంచెం అనుభవం ఉందనుకోండి, आपको थोड़ा एक्सपीरियंस है, చెప్పొచ్చులే అడిగి పోయి అదొకటి తీసుకొని చెప్పగలుగుతాను అలా ఆలోచిస్తాం. जाके बता सकते हैं क्योंकि अनुभव से. అలా ఆలోచించేటికి వచ్చిన తర్వాత మరలా తిరిగేసుకుంటుంటాం. ऐसा सोचने के बाद भी इधर आने के बाद फिर भी बुक ऐसा ऐसा करते हैं. అది కాదు దేవుని క్లాస్. वो नहीं है प्रिय. ముందుగానే సిద్ధపడి ఉండాలి. पहले ही वचन पढ़ के आके बताना है. కానీ మనము ఎక్కడికన్నా ఊరికి వెళ్ళేటప్పుడు ఎంత సిద్ధపాటు ఉంటుంది తెలుసా? लेकिन अगर हम लोग कहीं दूसरी जगह जाना तो हम लोग कैसे रेडी हो जाते प्रियो? ఎంత సిద్ధపాటు ఉంటుంది? कितना रेडी होता है हम लोग? వారానికి ముందు ఉంటది. एक हफ्ता से पहले रेडी कर देते हैं, है कि नहीं? బట్టలు ఇస్త్రీకి ఇచ్చారా లేదా? कपड़ा इस्त्री में दिया कि नहीं दिया? బట్టలు దేనికి మ్యాచింగ్ అని పెట్టుకున్నామా లేదా? कपड़ा मैच हो रहा कि नहीं है? ఛార్జింగ్ పెట్టారా లేదా? मोबाइल चार्जिंग रखा कि ఛార్జర్ ఉందా లేదా? चार्जर है कि नहीं? ఏదన్నా మర్చిపోయిననుకో మరలా స్త్రీలు నరచరు. और कुछ भूल गए तो स्त्री से ఏమన్నా ఆయన అరుచులని ముందే జాగ్రత్త అన్ని తీసి పెడతారు. वो चिल्लाएगा बोल के पहले रेडी करके रखते हैं. అవునా కదా చెప్పండి. ఊరికి వెళ్ళేటప్పుడు మన సిద్ధపాటు ఎలా ఉంటదంటే, जब गाँव जाएगा तो समय हम लोग कैसे रेडी होता है? ట్రైన్ లో కూర్చున్నంత వరకు ఏదన్నా మర్చిపోయామని ఆలోచన ఉంటది. ट्रेन में बैठे तक हम लोग ये सोचा कि हम लोग कुछ छूट गए क्या बोल के सोचते हैं. చెప్పండి है कि नहीं प्रिय? మరి యేసుక్రీస్తు రెండో రాకడలో నేను ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలని మనం ఆలోచిస్తున్నామా? यीशु मसीह का जो दूसरा आगमन में हम लोग कैसे रेडी होना बोल के हम लोग सोच रहे हैं क्या? ప్రభా ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు ఇర్మియా గారి ద్వారా మీరు చెప్పారు, उस समय इस्राएल को इर्मिया के द्वारा बताया है. వారు మార్పు చెందలేదు. वो लोग बदलावा नहीं. వారు మార్పు చెందకుండా వారు హృదయాలతోటి వారు వాళ్ళు అలాగే బతుకుతున్నారు. वो बिना जी के वो लोग ऐसे ही जिया. వాళ్ళు అలాగే బ్రతుకుతున్నా కూడా వారు ఒక్కసారి కూడా స్త్రీలకు చెప్పినా కూడా స్త్రీలు కూడా అలాగే ఉంటున్నారు. स्त्रियों को बताए फिर भी वो लोग नहीं सुधरा. పురుషులకు చెప్పినా పురుషులు అలా ఉంటున్నారు. पुरुषों को बताए वो भी नहीं सुधरा. అయితే నా జీవితం ఎలా ఉంది? लेकिन मेरा जीवन कैसा है? ఆ రోజు దశలోనికలో ఉంటున్న సంఘంలో ఉంటున్న వారు ఎలాగైతే ఉంటున్నారో, उस समय जो तेसलोनिका जो लोग है कलीसिया वाला कैसा रह रहे? మేమనా ఉన్నామా? हम वैसे जी रहे నీ क्या? రాకడలో నేను ఎత్తబడతానా? उनका आगमन हम लोग उठेंगे क्या? నేను నా కుటుంబం ఎత్తబడతదా? मेरा और मेरा परिवार उठेगा क्या? లేకపోతే ఇశ్రాయేలు ప్రజల్లాగా భార్య ఒక చోట, తండ్రి ఒక చోట, కుమారులు ఒక చోట చెల్లా చెదురుగా శవాలుగా మారిపోతున్నారా? नहीं तो इस्राएल के जैसा पापा एक जगह पे, माँ एक जगह पे, बेटे एक जगह पे ऐसे रह रहे क्या? ఇప్పుడు లోకములో ఉంటే మన కుటుంబం ఎలా ఉంటదంటే చెల్లా చెదరం అయిపోతుంది దేవుని ప్లాన్. मतलब ये लोग के अनुसार हम रहे तो हमारा जो जीवन है లోకములో ना, జీవిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలో మన కుటుంబం చెల్లా చెదరం అయిపోద్ది.
दूसरा का जागन में हमारा जो परिवार है अलग अलग हो जाएगा प्रिय। కానీ దేవునిలో ఉంటే దేవుని రాకడలో దేవునిలో ఉంటే మన కుటుంబం అంతా ఒకటిగా లేపబడుతుంది దేవుని పిల్లరా. अगर यीशु मसीह का अगर जिएगा तो हमारा परिवार इकट्ठा होगा प्रिय। కాదంటారా చెప్పండి? है कि नहीं प्रिय? ఏమంటే లోకంలో చాలా మంది ఉన్నారు కుటుంబాలు. लोक में बहुत परिवार है। ఇప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చింది అనుకోండి, अगर यीशु मसीह का दूसरा आगमन आ गया तो చెట్టుకొక్కరు గుట్టకొక్కరు అవుతారు కదా, చెట్టుకొక్కరు గుట్టకొక్కరు అవుతారు కదా. मतलब पेड़ के एक है दूसरा के लिए एक होगा ना। అందుకనే కదా యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నది, इसलिए यीशु मसीह ने एक बात बताया, ఒకరు తిరగలు విసురుతుందరు, एक जो ग्राइंडर करता है ఒకరు ఎత్తబడుదురు. एक उठाएगा। అంటే లోకంలో ఉంటే మీకు ఇది గతి పడుతుంది, अगर लोक पे रहेगा तो ये ऐसा आता है आपको। కానీ దేవునిలోకి వస్తే మీ కుటుంబం ఎలా ఉంటుంది తెలుసా? अगर यीशु मसीह में आएगा तो आपका परिवार कैसे रहेगा? దేవునిలో నమ్మకంగా ఉంటే यीशु परमेश्वर में विश्वास మీ जीने से కుటుంబం అంతా కూడా దేవునిలోనికి వస్తే आपका परिवार पूरा यीशु मसीह पे आया तो యేసుక్రీస్తు రాకడలో నీ కుటుంబంతో సహా ఎత్తబడుతుంది దేవుని यीशु मसीह का आगमन पे आपका परिवार पूरा उठेगा। ఆలోచించండి దేవుని పిల్లరా. सोचे प्रिय, దేవుడు రాకడ గురించి ముందుగానే చెప్తుండే దేవుని పిల్లరా. यीशु मसीह के आगमन के लिए पहले ही बता रहे ఒక प्रिय। సూచన చెప్తున్నాడు. एक सूचन बता रहे ఒక प्रिय। ఇశ్రాయేలు ప్రజలకి బబులోను చెరలోనికి 70 సంవత్సరాలు మీరు వెళ్ళబోతున్నారు. जो बबुलोन का जो जेल खाना में आप लोग इसराइल जाने वाला है बोल ఆ के बता रहे हैं। వెళ్ళబోయే ముందుగానే మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి. जाने से पहले आपका हृदय साफ कर लो बोल के बता रहे हैं। ఒకవేళ మీ హృదయాలు పరిశుద్ధపరచుకుంటే మీరు వెళ్ళకుండా కూడా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. अगर आप लोग सुधरेगा तो परमेश्वर बचा सकता है। ఎన్ని మాటలు చెప్పాడు దేవుని పిల్లరా. कितना बात बताए మీకు प्रिय। అవకాశం అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇర్మియా గ్రంథం అంతా చదవండి. आपका मौका मिलेगा तो एक बार నిజంగా इर्मिया వాళ్ళ पढ़िए। గురించి ఎన్ని సార్లు దేవుడు చెబుతుంటాడంటే, मतलब कितना बार बताया है उन लोग को। మీ కీడు సంభవించుందా, మీ కీడు సంభవించబోతున్నదని చాలా పదే 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 చెబుతుంటా దేవుని పిల్లరా. आपको ऊपर विपत्ति आने वाला बोल के 10 बार बोलते प्रिय। ఈరోజు దేవుడు కూడా इसलिए आज का दिन परमेश्वर ने నిజంగా మత్తయి సువార్త కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు రాకడ గురించి చెప్పటం లేదా? मत्ती सुसमाचार से प्रकाशित वाक्य तक आगमन के लिए नहीं बोल रहे क्या? మరి మన సిద్ధపాటు ఎలా ఉంది? हम लोग रेडी है कि नहीं? మన సిద్ధపాటు సరిగా లేదు దేవుని. हमारा जो संसिद्धता में नहीं మన है हम लोग। సిద్ధపాటు ఎలా ఉంటే దేవునికి దగ్గరగా ఉంటామని అంటే, हम लोग संसिद्धता से रहे तो कैसे रहेगा మనం परमेश्वर के ఎప్పుడైతే దేవునిలో ప్రార్థనలో మనము గడుపుతుంటామో, लिए? जब हम लोग प्रार्थना में जिएगा, ఆ ప్రార్థనలో గడుపుతుంటున్నప్పుడు దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు సిద్ధపాటుగా ఉన్నట్టు దేవుని పిల్లరా. वो प्रार्थना के समय में हम लोग यीशु मसीह के लिए संसिद्धता रहेगा प्रिय। అదే అందుకనే ఇరాక్ లాంటి ప్రదేశాల్లో इसलिए इराक के जैसे जगह पे ఎక్కువ బాంబు దాడులు జరుగుతుండే దేవుని बहुत लड़ाई चलते प्रिय। అప్పుడు మన హైదరాబాద్ సైడ్ వాళ్ళంతా వెళ్తుంటారు అక్కడ ఆ ప్రదేశాలకి పనుల కొరకు. हैदराबाद के जगह वाला जो है इराक चले जाते हैं। మీరు ఎక్కువ సార్లు బాంబులు ఇవన్నీ పడుతుంటాయి కదా, మరి మీరు ఎలా వాళ్ళని అడిగితే ఇంటర్వ్యూలో చెబుతున్నారు వాళ్ళు, उन लोग के ऊपर बहुत उधर बॉम्ब डालते रहते हैं ना, आप लोग कैसे उधर जीते बोल के इंटरव्यू में पूछा है। మీకు భయం లేదా అంటే, आप लोग को डर नहीं है क्या? ఏమంటే ఆ బాంబులు వేయకముందే ఒక అలారం మోగుద్ది. बॉम्ब डालने से पहले एक अलार्म बजता है। మాకు ఒక ప్రత్యేకమైన గృహాలు గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. हमारे लिए एक अलग से घर है। ఆ గృహాలలో మేము దాక్కునేవారము. वो घर पे हम लोग अंदर जाके बैठते बोल के बात। మరి శబ్దం ఒకవేళ చేయకపోతే ఏంటి పరిస్థితి అంటే, अगर आवाज नहीं आए तो क्या बोल करेगा? మరి దాన్ని బట్టి మాకేం అర్థం అవుద్దంటే బాంబులు ఎవరు వేయటం లేదు, మేము బయటకు రావచ్చు. मतलब बिना शब्द क्या रहते तो मतलब कोई बॉम्ब नहीं डाल रहे, हम लोग बाहर आ सकते हैं। సమయంలో ఒకవేళ అది మోగితే, अगर रात में अगर वो सायरन बजेगा तो ఏమండి అతను అంటున్న మాట ఏంటంటే, वो क्या बोल रहे कि మేము మెలకువ కలిగి ఉంటామండి. हम लोग जागते रहते हैं। ఏమండి రాకడ విషయంలో కూడా మనం మెలకువ కలిగి ఉండాలి దేవుని పిల్లలు. यीशु का आगमन में भी हम लोग जाग के रहना ఒక चाहिए। జీవితాన్ని కాపాడుకునే దానికి వారు మెలకువ కలిగి ఉంటే, हम लोग के जीवन को बचाने के लिए लोग जगते కానీ रहे। ఈ లోకాన్ని వదిలిపెట్టి మరో లోకం కొరకు, దేవుడిని మహాలోకం కొరకు నన్ను తీసుకొచ్చేదానికి యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడకు వచ్చేటప్పుడు మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి చెప్పండి. हम लोग ये लोग से छोड़ के परलोक जाने के लिए हम कितना संसिद्धता से रहना है। చాలా మెలకువ కలిగి ఉండాలి దేవుని. बहुत से अच्छे से जागते रहना మెలకువ है। అనగా ప్రార్థనలో ఉండాలి. जागते रहना मतलब प्रार्थना में रहना है। ప్రార్థనలో ఎప్పుడైతే మనం ఉంటుంటామో దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నట్టుగా దేవుని ప్లాన్. मतलब हम लोग जैसे प्रार्थना में रहते तो वही हम लोग जगते रहे बोल के बता सकते हैं। దేవుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఇలా బ్రతుకుతున్నారు. मतलब इसराइल के जो लोग ऐसे जी रहे हैं, ఇర్మియా గారిని వారి మధ్యకి చెప్తున్నాడు దేవుని ప్లాన్. इर्मिया को उनको ऊपर सामने भेजा है। ఇర్మియా మాట
వినలేదు. इर्मिया का बात इसराइली नहीं ఈ రోజు सुना। మనకు చెబుతున్నాడు, आज के दिन हमको बता रहे हैं క్రీస్తు రాక సంభవించబోతున్నాడు. यीशु मसीह का आगमन आने वाला है। నువ్వు ఎలా ఉంటున్నావు? आप कैसा है? నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? आपको आप परीक्षा कर रहे हैं क्या? యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని పిల్లరా, यीशु मसीह भी प्रिय ఆఖరికి ఆయన శిలువ మరణంలో మరణించిన తర్వాత కూడా అపోస్తలుడైన పౌలు గారికి ఒక సిద్ధాంతాన్ని చెప్పి ఏమని చెబుతున్నాడంటే, यीशु मसीह मरने के बाद भी पौलुस को क्या बता रहे कि ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని మీరు తీసుకుంటున్నారు కదా, आपका यीशु मसीह का जो देह को ले रहे हैं ना, మీరు రాకడ కొరకు మర్చిపోతారేమోనండి. आप आगमन के लिए भूल जाएगा बोल के ఇదిగో ఈ రొట్టిని ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నప్పుడల్లా నా మరణాన్ని ప్రచురించడు అంటాడు. जब रोटी द्राक्षस लेता है ना, मेरे मरण के बारे में बताओ बोल के बताता। అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మనం ఎప్పుడైతే ఎంతవరకు అయితే చెబుతామో అప్పుడు దాకా ఏం రాదు, అంతము రాదు దేవుని పిల్లరా. जब तक हम लोग जब तक यीशु मसीह का आगमन नहीं आता है तब तक हम लोग बताते रहना प्रिय। కనుక మర్చిపోతామని నిజంగా దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. हम लोग भूल जाएगा बोल के परमेश्वर कैसे सोच रहे प्रिय। యేసుక్రీస్తు శరీరాన్ని తింటున్నప్పుడు రక్తాన్ని తాగుతుంటున్నప్పుడు కూడా నా పిల్లలు మర్చిపోతారేమో అని పదే పదే గుర్తు చేస్తున్నాడు. रोटी द्राक्षरस खाते समय हमारे बच्चे भूल जाएंगे बोल के फिर बार बार याद कर रहे प्रिय। నిజంగా యేసుక్రీస్తు యొక్క రాకడలో మన సిద్ధపాటు ఎలా ఉంది? यीशु मसीह का आगमन में हमारा संसिद्धता कैसा है? వాళ్ళ సిద్ధపాటు సరిలేదు దేవుని ప్రజలు. संसिद्धता सही नहीं, అందుకే అందరిని కోల్పోయిన వారు ఉంటున్నారు. इसलिए वो लोग सब लोग को जो है परिवार है नाश हो गया था। మనం అనుకోవచ్చు, हम सोचते हैं ఏమన్నా బబులోని చెర వరకే కదా బబులోని చెర వరకే కదా వారు పట్టబడేది, ఏరే దేశానికి మేము పోతామని మీరు అనుకోవచ్చు. वो लोग बबुलोन तक ही वो लोग जेल खाने में गए तो हम लोग दूसरा जगह पे चले जाएंगे बोल के आप అనుకుంటుండ్రా? ऐसा सोचेगा क्या? ఏమంటే బబులోని చెరలో మాత్రమే కాదు వారు పట్టబడ్డది, वो लोग बबुलोन का जो जेल खाना में ही डाल पाया। యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మరొక ఫోన్ నుంచి మరొక దేశంలో బెంగళూరు వెళ్ళిపోతాం అనుకుంటున్నాము. जब यीशु मसीह आएगा तो हम लोग दूसरा देश चले जाएंगे बोल के आप కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ ప్రపంచం అంతా కూడా ఆయన చూసేవారు దేవుని పిల్లలు. लेकिन यीशु मसीह पूरा दुनिया में एक ही बार आता है। ఎక్కడ దాగుకునే దానికి లేదు, कहीं छुपने का जगह है ही नहीं, ఎక్కడ దాగుకునే దానికి లేదు, कहीं भी छुप नहीं सकता। आप लोग ఇలా ఏమైనా ఆలోచిస్తున్నారా? ऐसा हम लोग सोच रहे क्या? దేవుని పిల్లలు नहीं सोच रहे प्रिय। ఎందుకంటే యేసుక్రీస్తు రాకడలో మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉన్నట్టు దేవుని పిల్లలు, मतलब हम लोग कैसे संसिद्धता रखना प्रिय, మనల్ని మనం మార్చుకోవాలి. हमको बदलाव करना है। నిజంగా ప్రభువా నీ రాకడ కొరకు నేను ఎత్తబడతానా? प्रभु आपका आगमन में मैं उठा सकता है क्या? నా కుటుంబం ఎత్తబడద్దా? मेरा परिवार उठाएगा क्या? నా కుటుంబం నీ సేవలో ఉందా? मेरा परिवार आपका सेवा में है क्या? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి ये దేవుని सब పిల్లలు. आप सोचना है प्रिय। అందుకని ఆఖరి మాట మనం చూసుకుందాం. इसलिए आखिरी वचन हम लोग देखेंगे లూకా సువార్త लूका सुसमाचार। మంచి మాట ఉంటుందండి. లూకా సువార్త लूका सुसमाचार లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. लूका पहला अध्याय 30वां वचन। అదేనా? చదవండి. మంచి మాట ఉంటుందండి. లూకా సువార్త చక్కటి మాట రాయబడి ఉంటుందండి. 32 32 ఒక్క నిమిషం. లూకా సువార్త 32 అని చదివేదండి. ఓకే, ఒక్క నిమిషం. క్షమించండి, మరి దొరకలేదు ఆ మాట. చాలా మంచి మాట ఉంటుంది దేవుని పిల్లరా.
మిమ్మల్ని अच्छा మీరు लिखा है పరీక్షించుకోండి అంటాడు आपको దేవుని खुद బిడ్డలారా. को परीक्षा बोल के ऐसे लिखा है प्रिय రాకడ విషయంలో ఎలా ఉండాలి అని అంటే आगमन का समय हम लोग कैसे रहना है ఆయన కొరకు మనము పరీక్షించుకోమంటాడు దేవుని బిడ్డలారా. उनके लिए हम लोग को खुद को परीक्षा करना चाहिए प्रिय చాలా చక్కగా దేవుడు మాట్లాడతాడు దేవుని बहुत బిడ్డలారా. अच्छे से परमेश्वर ने बात మనకు करते క్రీస్తు రాకలో మనం ఎలా ఉంటున్నాం, यीशु मसीह के आगमन में हम लोग कैसे रहना है ఆయన కొరకు చక్కగా బ్రతుకుతున్నామా, उनके लिए हम लोग अच्छे से जी रहे कि नहीं ఇశ్రాయేలు ప్రజల వలె మనం బ్రతుకుతున్నామా. इसराइल जैसे प्रजा जैसे हम लोग जी रहे क्या ఇన్ని చెబుతున్నా కూడా మరలా మన జీవితాలు అలాగే ఉంటున్నాయా? इतना बताने के बाद भी हमारा जीवन वैसे ही रह रहे क्या ఒకవేళ బతుకుతుంటే अगर ऐसे जी रहे तो మన జీవితాలు కూడా వారి జీవితాలుగా మారిపోతాయి దేవుని బిడ్డలారా. हमारा जीवन भी उन लोग के जैसे जीवन जैसे बदलेगा ఇక प्रिय అవకాశం ఉండదు. ऐसा अवकाश नहीं मिलेगा ఇశ్రాయేలు ప్రజలకు 70 సంవత్సరాల తర్వాత మరొక తరం ఒక తరం వెళ్ళిపోయిన తర్వాత మరొక తరం అవకాశం ఉన్నది. इसराइल को 70 साल के बाद एक पीढ़ी जाने के बाद और एक అప్పుడు వాళ్ళ पीढ़ी है హృదయాలు మార్చబడిన తర్వాత వాళ్ళు విడుదలవుతారు. उसके बाद वो लोग बदलने के बाद वो लोग छुटकारा కానీ पाएगा యేసుక్రీస్తు రాకలో ఇంకా ఛాన్స్ లేదనమాట. लेकिन यीशु मसीह के आगमन में कोई मौका है ही नहीं प्रिय ఎందుకంటే ఆయన ఇంకా ఒక్కసారి వచ్చిన తర్వాత ఇంకా తీర్పు అని ఇంకా ఉండదు. एक बार आने के बाद उसका क्या बोलते हैं अदालत नहीं रहेगा గనుక మనల్ని మనం పరీక్షించుకుందాం. इसलिए हम लोग को खुद को परीक्षा होना మనకి యేసుక్రీస్తు రాకడలో यीशु मसीह के आगमन पे ఆ రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం దేవుని ప్లాన్. आगमन का हम संसिद्धता में रहना మన प्रिय మాట ఎలా ఉంటుంది, हमारा बात कैसे रह रहे యేసుక్రీస్తు మనకు నేర్పిన యొక్క బాటలో మనం ఉంటున్నామా? वो यीशु मसीह का जो चलन में हम लोग रह रहे क्या ప్రభా నీ యేసుక్రీస్తుని పోలి నేను నడుచుకొనుచున్నాను పౌలు గారు అన్నట్టు यीशु मसीह को मैं जैसे मैं जी रहा हूँ बोल के जैसे पौलुस बताता है అలా మనం ఉంటున్నామా? हम वैसे जी रहे क्या మనల్ని మనం పరీక్షించుకొని हमको खुद को परीक्षा करना అలా है నన్ను హెచ్చరించుకుంటూ खुद को परीक्षा बता క్రీస్తు రాక కొరకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. यीशु मसीह के आगमन के लिए हम संसिद्धता में रहेंगे प्रिय దేవుడు తన మాటలు దీవించును గాక. यीशु मसीह छोटे से वचन को చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఆకరించినట్లయితే చిన్న ప్రార్థన. प्रेमेश्वर के पिता आपके धन्यवाद देते प्रभु जी, आज का समय प्रभु जी आपने सुंदर समय दिया प्रभु जी.